సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారం నూతన హక్కుల సాధన ఏఐటీసీతోనే సాధ్యమని ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరివి రాజ్ కుమార్ అన్నారు. శనివారం ఉదయం జీడీకే లెవెనింగ్ క్లైన్లో జరిగిన గేట్ మీటింగ్ కు రాజ్ కుమార్ తో పాటు ఉప ప్రధాన కార్యదర్శి మట్టి ఎల్లాగౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సింగరేణికి రావాల్సిన 33,000 కోట్ల రూపాయల బకాయిలను ఇప్పించాలని ఐఎన్టీసీ నాయకులు గుర్తింపు సంఘంపై విమర్శలు చేయడం సరైన విధానం కాదని సూచించారు. గత 10 సంవత్సరాలుగా ఐఎన్టీసీ యూనియన్ సింగరేణిలో ఎక్కడ ఉందని ప్రశ్నించారు. సిపిఐ ఏఐటీసీ మద్దతుతో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అండ చూసుకుని నేడు సింగరేణిలో కార్మికులను మభ్యపెడుతూ గుర్తింపు సంఘమైన ఏఐటీసీపై విమర్శలు చేయడం మానుకోవాలని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు ఉద్యమాలు చేసిన చరిత్ర ఏఐటీసీ యూనియన్ అని చెప్పారు. ఎంఎంటీఆర్ చట్టం వల్ల సింగరేణికి కొత్త గనులు రావడం లేదని, యాజమాన్యం పాత గనులను మూసివేసి ఓపెన్ కాస్టులుగా మారుస్తుండటంతో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొత్త గనుల కోసం పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని సూచించారు. నూతన గనుల సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఏఐటీసీ ఒత్తిడిని తీవ్రతరం చేస్తుందని అన్నారు. అలాగే ఎన్నికలకు ముందు తాము ఇచ్చినటువంటి హామీలు అమలు కోసం కూడా యాజమాన్యంపై ఒత్తిడి పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈరోజు మన మధ్యలో ఉన్నది, కానీ అలాంటి సంఘం కాదు ఏఐటీసీ. అందుకనే సరే 10 సంవత్సరాల విరామం తర్వాత ఈరోజు ఎవరు చెప్పినండి ఎన్నికలు పెట్టమని? 90 పూర్వం ఎన్నికలు లేవు. అది ఎక్కడ? ఈ సింగరేణిలో 90 పూర్వం ఎన్నికలు లేవు. అన్ని జాతీయ కార్మిక సంఘాలు కలిసి పనిచేసినాం. ఎక్కడ ఇబ్బంది అన్నదమ్ములకు పనిచేసినాం. ఎన్నికలు పెట్టమన్నది ఈ సింగరేణిలో డిసిప్లిన్ పోయిందని, సమ్మెలు ఎక్కువైతారండి మేనేజ్మెంట్. కొన్ని సంఘాలు ఈ జాతీయ కార్మిక సంఘాలకే మాట్లాడే హక్కు ఉంటుందా, మేము కూడా ఉన్నామని చెప్పి ఈరోజు అనుకున్న ఈ సందర్భంలో కంపెనీ కూడా ఆ రోజు ఏపీఎన్ శర్మ గారు, సమరియా గారు, తెలుగుదేశం గవర్నమెంట్ అండదండంతో ఈరోజు డిసిప్లిన్ కు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ తెచ్చింది, ఎన్నికలు పెట్టింది. సరే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా 2000లో ఏఐటీసీ గెలిచింది. 2 సంవత్సరాలే ఉన్నది. 4 కావాలని అడగలేదు మేము. ఐఎన్టీసీ తర్వాత 2003లో గెలిచింది. 2003లో 4 ఏళ్ళు వాళ్ళు గవర్నమెంట్ అండదండలతో 4 ఏళ్ళు చేసుకున్నారు. తర్వాత ఏఐటీసీ 4 ఏళ్ళు ఉంది. తర్వాత టీబీజీ కేసు 2 సార్లు వాళ్ళు గెలిచారు. 4 కాదు, 4, 6, 10 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమంటారు కొంతమంది సంఘాలు 2 నెలలే ఒక ఎన్నికలు అని చెప్తా ఉన్నారు. 2 నెలల్లో ఏం పెడతారండి? ఏం హక్కులు వస్తాయండి? ఒక కార్మిక సోదరుడు ట్రాన్స్ఫర్ లెటర్ పెట్టుకుంటే 3 నెలలు 4 నెలలు పడతా ఉన్నది కొత్తగూడెం పోవడానికి. 6 జిల్లాలు విస్తరించిన ఈ సింగరేణిలో 40,000 మంది, మరొక 40,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల సింగరేణి సుమారుగా 80,000 మంది ఉన్న ఇంత పెద్ద ఇండస్ట్రీలో 2 నెలలే ఉండాలి అనే బాపదగాలు కూడా ఈరోజు మన మధ్యలో ఉన్నారు. ఎన్నికలు కొన్ని వాల్యూస్ ఉంటాయి. చైర్మన్ గారి స్ట్రక్చర్ మీటింగ్, డైరెక్టర్ గారి స్ట్రక్చర్ మీటింగ్ జరుగుతుంది. మేము అడిగినాం చైర్మన్ గారి స్ట్రక్చర్ మీటింగ్, డైరెక్టర్ గారి మీటింగ్ తర్వాత ఉంటుంది. కానీ నవంబర్ 20 జరిగిన డైరెక్టర్ లెవెల్ స్ట్రక్చర్ మీటింగ్ లో ఏమేమి మాట్లాడాలి, ఆయన పరిధి ఎంత, ఆయన శాంక్షనింగ్ అథారిటీ ఎంత, ఇదంతా మనం తెలుసుకోవాలి. కొన్ని సంఘాలు ఏమంటాయి, అవి చూసినావా ఐటీ పెట్టలేదు, 250 గజాలు పెట్టలేదు అని డైరెక్టర్ లెవెల్ అది మాట్లాడేది. అంటే రెచ్చగొట్టేయడానికి సంబంధించిన కొన్ని సంఘాలను నిలదీయాల్సిన బాధ్యత కార్మిక వర్గం మీద ఉంది. రేపు చైర్మన్ గారి దగ్గర ఉన్నాయి పెట్టినాం, డైరెక్టర్ దగ్గర కొన్ని పెండింగ్ ఇష్యూస్ పెట్టినాం. కాబట్టి కార్మిక సోదరుల దగ్గర ఎవరి దగ్గర ఏం పెట్టాలనేది అది జ్ఞానం తెలిసి ఉండాలి. దాని ప్రకారమే మనం ఎజెండా ఇస్తాం. వేతన ఒప్పందంలో అందులో లేని కొన్ని అలవెన్స్ మనం పెంచుకోవాలి. ఈ యొక్క మన ఎవరైతే గుర్తింపు సంఘం ఉంటారో వాళ్ళు మాట్లాడి పెంచుకోవాలి. సుమారు 12 రకాల అలవెన్స్లు వాటి మీద పెరగాలి. మనకు కన్వెన్స్ అలవెన్స్, బంగ్లా గిప్ అలవెన్స్, సపోర్ట్ మెన్లకు డ్రిల్ మిషన్ అలవెన్స్, అది డస్ట్ అలవెన్స్, అదేవిధంగా ఎక్స్ప్లోరేషన్ లో మన దాంట్లో పనిచేసే వాళ్ళకు క్యాంప్ అలవెన్స్, ఇట మన సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకు డ్రిల్ పెరడ్ అలవెన్స్, ఇలాంటి 11 అలవెన్స్లు పెంచుకోవాలి. వాటి పెంచమని అడిగినాం. అది ఆర్థిక సంబంధించిన అంశాలు కాబట్టి దాన్ని పెంచడానికి కొంచెం టైం ఇవ్వమని చెప్పాడు. అది ఆటోమేటిక్గా దాంట్లో కమిటీలో నేను సీతారామయ్య గారు కమిటీ మెంబర్లు ఎంత పెంచాలి? 100% పెంచమని చెప్పినాం. 6-7 ఏళ్ళు అయింది.
100 ఉంటే 200 చేయండి, దాన్ని కూడా పెంచుకుందామని చెప్పినాం. అదేవిధంగా ఈరోజు మన దగ్గర క్యాంటీన్ విషయంలో చూస్తే కంపెనీ మనకు వెల్ఫేర్ మైన్స్ రూల్స్ ప్రకారం క్యాంటీన్స్ మేనేజ్మెంటే నడపాలి, లాభాపేక్ష చూడొద్దు. ఇందులో స్కీమ్ను సింగరేణిలో ప్రవేశపెట్టండి. ఒక కార్మికుడు రిటైర్డ్ అయితే ఆయన గ్రాట్యుటీ సిఎంపిఎఫ్ 2 కలిపిన ఒక ఇల్లు వచ్చే పరిస్థితి లేదు ఈరోజు. కాబట్టి అది ఇవ్వమని చెప్పి మనం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి తప్పని పరిస్థితిలో ఓన్ యువర్ ఓన్ హౌస్ స్కీమ్ అనేది మనం పెట్టాలని చెప్పి ఈరోజు చైర్మన్ మీటింగ్ లో పెట్టిన మనం అది సాధించుకోవడానికి అనేక రకాల అంశాలు పరిశోధిస్తా ఉన్నాం. పాత కోటల స్థానం ఎల్లందు లాంటి, కొత్తగూడెం లాంటి, మందమర్ లాంటి పాత క్వార్టర్స్ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా కొట్టేసి కార్మికులకు జాగా ఇచ్చే అవకాశం ఉంది. కంపెనీ పర్మిషన్ తీసుకోవాలి, ఎందుకంటే జాగా అనేది మన కంపెనీ గవర్నమెంట్ దగ్గర లీజుకు తీసుకున్నాం, దాన్ని గవర్నమెంట్ కు సిఫార్సు చేసి గవర్నమెంట్ నుండి తీసుకోవాలి. కాబట్టి దీన్ని కూడా ఆలోచిస్తా ఉన్నాం. 30 లక్షల వడ్డీ రుణం ఇవ్వమంటున్నాం, మనకు అవకాశం ఉంది. మీకు బ్యాంక్ గ్యారెంటీ కంపెనీ ఉంటే ఒక కంపెనీ ఇస్తుంది, ఇప్పుడు 10 లక్షలకు ఇస్తా ఉంది కదా. కాబట్టి రేపు దీన్ని సాధించాలని దీన్ని కూడా పెట్టిన చైర్మన్ మీటింగ్ లో. ఇన్కమ్ ట్యాక్స్ ఇక నాకు తెలిసి సింగరేణిలో ఉద్యోగులకు కానీ ఆఫీసర్లకు కానీ మన సింగరేణి కార్మికులకు కానీ ఈ 4 నెలలు జీతాలు ఉండవు. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇక్కడ 4 నెలలు 5 నెలలు అసలు జీతాలే ఉండవు. ఎందుకంటే మనకు ఒకటి లాభాల వాటా, లాభాల బోనస్, ఈ 2 మన జీతాలు కలిపితే ప్రతి ఒక్క కార్మికుడు బదిలీ వర్కర్ కూడా 10%, 20%లకు వచ్చేస్తా ఉన్నాం. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ మీద కొన్ని రాజకీయంగా పార్లమెంట్ లో చర్చ జరిగి మనకి ఇన్కమ్ ట్యాక్స్ మాఫ్ అవుతుంది అనేది అబద్ధం. కనీసం స్లాబ్ రేటు కూడా పెంచలే, కానీ మన చేతిలో ఒకటి ఉంది, ట్యాక్స్ మీద రియంబర్స్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీసీ ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ కోశం, సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, నాయకులు సిద్ధమల రాజు, నాయన్ శంకర్, గుడిసెల నరేష్, మానాల శ్రీనివాస్, చిప్యాల భాస్కర్, గడ్డంబాలు, తాళపల్లి శ్రీనివాస్, జంజర్ల కళ్యాణ్, గోస్కుల శ్రీనివాస్, మందర కిరణ్, సాయి కృష్ణ, మురుసు రమేష్, ఎండి రియాజ్, మండల సత్యనారాయణ, ఆకుల సురేష్, దుర్గం తిరుపతి, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.